లేదా నువ్వు నార్మల్ కన్నాక ఇదిగో పేడ బొక్కడి పిండి దెబ్బచ్చి ఇదిగో పేడ బొక్కడి పిండి దెబ్బచ్చి చచ్చిపోతావు అంతే ఇంకేంటే అదిగో చచ్చిపోతావు అంతే ఇంకేంటే అదిగో ఏ రోతకు నన్నేళ్ళు పిలిచిరా నాయన అందరికి చెప్పేద్దాము. నన్ను నాని నన్ను నాని నన్ను నాని నాని నా ఎక్కడ్రా? పెద్దమ్మ ఇంటి దగ్గర. ఏమని తిన్నావా? అదే మ్యాగీ చేసి వస్తావా తినేకి? మ్యాగీ చేశాను. నువ్వు తిన్నంటే మేమిద్దరు తిన్నామని సరిపోలేదు. రా రా. A few minutes later. వీడు వచ్చేటట్లేడు. లేదు వీడు ఎప్పుడు చూడు వచ్చాడు. నన్ను నాని నన్ను నాని నన్ను నాయన నాయన. ఏ మూవీ చూద్దాం? హిట్. నేను ఎంతసేపు స్వామి ఏదా పక్క ఇంటి నుంచి ఇడికి వచ్చేకి అబ్బా కష్టపడి వచ్చినాడు కదా. ఏంది ఏంటి ఏం చెప్పినావు? నీకేంటి ఏం చెప్పింది? ఏడు కావాలి నీకు? ఏడు కావాలి చెప్పు. ఇది తెచ్చుకో ఆడుంటుంది. ఏం నీకు ఇక్కడ తెచ్చాలా? ఓహో ఇంకేమి తినిపిస్తాలే. అవులై కాకపోతే ఏందప్ప నీకు? మ్యాగీ ఇంకా నీ కాళ్ళ దగ్గర తెచ్చి నీకు గోరు ముద్దలు పెడతాలే. యాడుంటుంది తెలుదా నీకు? ఏ హిట్ పెట్టుకుందామా? ఏంద్రా చేత్తో తినే ఫోర్క్ ఎందుకు కానీ? ఒరే స్పూల్ సౌండ్లో చేస్తున్నావు కదరా, చూసుకో. ఫోర్క్ ఉంటుంది ఆడో. ఓ పంచే రెండు ఏమంటారు, రెండు కట్టి పుల్లలు తీసుకో. చైనీస్ వాళ్ళు కట్టి పుల్లలతో తింటారు కదా, అట్లా తిను. ఇంకా పాష్ ఉంటావు. ఏంది మ్యాగీ? అవును మళ్ళీ అట్టగట్టేస్తుందప్ప. నువ్వు చేసి 10 నిమిషాలు అయి ఉంటుంది, నువ్వు వచ్చి 10 నిమిషాలు అయి ఉంటుంది. 20 నిమిషాలకి ఎట్లుంటుంది దాని మళ్ళీ ఎట్లుంది అని చూపిస్తావు. అడప్పుడు నువ్వు ఒకటి రెడీ ఉన్నదా మంచిగా పందికొక్కువే మన పని. అడప్పుడు నువ్వు ఒకటి రెడీ ఉన్నదా మంచిగా పందికొక్కువే మన పని. నిజం చెప్పాలా శివ? నిజంగా మా ఇద్దరికి 3 ప్యాకెట్లు తెచ్చుకున్నాం. 2 ప్యాకెట్లు, ఒక ప్యాకెట్ వాడు, ఒక ప్యాకెట్ నేను. సరిపోలేదు. నువ్వు ఇస్తే తినేస్తాం. అది నీకు నచ్చలేదు, అట్టగట్టినట్టుంది అనుకుంటే ఇచ్చేసేయి. కొద్ది సైడ్ తీయండి, మనం కూర్చోలే. ఎందుకు? మేము కూర్చున్నాం కదా, పో ఇడు కూర్చో. ఏం మధ్యలోనే సైడ్ తీయండి. ఎందుకు నాడు వచ్చి మధ్యలోనే కూర్చోాలనుకుంటావు శివ? కూర్చుంటాను. నువ్వు ఎక్కువ కూర్చో, అప్పుడు పోతాడు వాడే. అబ్బా ఏం చూస్తావు లేప్ప? ఏంది ఏమి వద్దా? కొద్దిగా ఇది గ్రేవీ కొద్దిగా నీళ్ళ పెట్టిండొచ్చు. లీటర్ తెచ్చు వేసి. లీటర్ సరిపోతాయి, 2 లీటర్లు వేయాలా? కాదు కొద్దిగా మళ్ళీ నీళ్ళే వేస్తాం. తెచ్చేసేరా, వాడికి బాధపడతారని నీళ్ళేవని. అట్లా చేసేటప్పుడే కొద్దిగా ఏమి పెట్టచ్చు కదా నాయనా. అది వాటర్గా ఉండే, నువ్వు వచ్చేసరికి గట్టి అయింది. తిన్నా ఈడోడు మధ్యలో చుచ్చు అనుకుంటా.
ఎట్లుంది? సూపర్ కదా. నేను ఏం చేసినా అట్లే ఉంటుంది రా శివ. బాగుందా? శివ ఒకసారి లేచాలి దెబ్బ. నువ్వు అదే మనం అడుగుతావా? ఎట్లుందిరా? చీ అరే నువ్వేం చేసావు నీకు తెలుసా తెలియనంటే యాక్టింగ్ చేస్తున్నావా? గ్యాస్ లీక్ చేసా, బాంబులు వేస్తున్నావు, సౌండ్ నాకు తెలిసి వీడు వేసి కూడా తెలియనట్టు యాక్టింగ్ చేస్తాడు. ఎవరు? కంపు మా నేను తింటానాడా? అదేమని చేస్తానంటున్నావా? లేసిరా బాత్రూమ్ నువ్వే. ఏంది కంపు? అదేదో చూడు. నేను కాదు. బాత్రూమ్ ఎన్ని రోజులు అయింది? నీ మాట్లాడగలరు. కాదు పొంగుంటున్నప్పుడు పొట్ట టైట్ అవుతుంది కదా అక్క, లోపల గ్యాస్ అంతా బయటకు వచ్చి నీకు బద్దకం అయిందా వాష్రూమ్ పోయి? వాష్రూమ్ వచ్చిందే ముగ్గురు బాంబులు వేసుకుంటే ఎట్లా తింటానవురా? నీకు వస్తుంది. ఒకటి అడిగితే చెప్పు, అవి బాంబు వేసుకుంటే ఎట్టి నోట్లోకి వెళ్తాయని చెప్పు. నీకు మాకే వస్తాను నువ్వు మళ్ళా ఓవర్ చేయక ఎక్కుందని అదేమరిగా నువ్వు వేస్తాను పంది పిర్ర పెట్టుకొని నువ్వు పడిపోయి ఉంటారు అక్క. ఏరాలు ఎవరికి చెప్పొద్దులే, ఎవరికి చెప్పం, అవి సహజమే, ఎవరికైనా వస్తాయి. పో ఏమనం నేనేస్తాను కానీ వద్దు కూర్చోద్దు. ఇక్కడ ముట్టాలంటే నాకు సిగ్గుంది, చిరాగుంది. అంతా ఎగిరిపోయింది మొత్తం. మళ్ళీ ఏంటికే ఏంటికే చూడు చూసా ఈడన్నా సౌండ్ వచ్చింది ఇట్లా ఎలాగా ఇలాగా అంటే ఇలా విన్నాడు. నువ్వు మనసులో ఏదో పెట్టుకుంటే కదా చేస్తానో కావాలని. నీకు అది వాటరీగా లేదా? ఇంకో 2 ప్యాకెట్లు తెచ్చిరా. అంతేగాని ఇట్లా చేయొద్దురా శివ. ఊరు నార్మల్. ఇప్పుడు సౌండ్ వచ్చింది లేదా? నువ్వు నార్మల్ కన్నాక బాబా ఏంద్ర ఇట్ట తయారయ్యాను నువ్వు? కొత్త స్ప్రే కొట్టండి. ఎవరు ఎలాగా? వీడే పక్క నువ్వే వీడే ఉండు. కామెడీగా ఉంది కానీ కంపు కొడుతుంది. నువ్వే ఈ నా కొడుకు ఏదో నన్ను ఇట్లా ఈడే చేసినాడు, ఈడే పిచ్చినాడు. నిజంగా నేను కాదు. ఏమన్నా నువ్వు పిచ్చినావు బాటిల్దా? ఎలాగా నీ ముట్టి కొట్టదు ఇంకే ఇట్లన్నాడు. కంపు కొడుతుందిరా నాయన. నిజంగా నించున్న చోటే అలా పిత్తుతా అన్నావు చూడరా. దండం పెడతా లేదా మనమే వెళ్ళిపోతాం. లేదా నేను అడగాలి నీకే నువ్వు వేస్తాడు ఈడే మేము వెళ్ళిపోవాలా? అంటే నీకైనా అసేమ్ అయ్యట్లేదా? ఇన్నిసార్లు తిట్టించుకొని మమ్మీ అరిసే బదులు బాత్రూమ్ నేను వేయలేదు నిజం చెప్తాను. ఈ నా కొడుకే ఎవడైనా కూడా సిగ్గుపోతుందా నిజం చెప్పరు. నువ్వు చెప్పట్లేదు, నేనేమనుకోను. పో ఫోన్ చేయమని మొత్తం ఇల్లంతా కబులేసి బాటిల్ నైనా అగో ముడ్డి కొట్టుకుంటాడు నీటికి ఇట్లా మళ్ళీ పట్టుకు మొత్తం పాయిజన్ అయిపోయింది. అది మళ్ళీ ఓవర్ చేతులు నువ్వు నిజంగా ఎక్కువ చేస్తాను. నువ్వు చాలా తగ్గించుకో.
నువ్వేస్తున్నవో ఏ నేను ఒకరిని వేస్తానేమన్నా చూడు ఓ ఒకడే లేదండి అంటే మీ ఇద్దరే వేస్తానరా మీ ఇద్దరు ఏమని అనుకోని వచ్చినారా నువ్వు మళ్ళీ నన్ను కలపక ఐడియా మరి ఈ బేవర్స్ తోటి ఈ చెత్త ఎవరు చెత్త నువ్వు చెత్త నువ్వు అది పదివే నువ్వు మళ్ళా ఏ రే రే ఒకటి చెప్పాలా ఎట్లా ఇట్లా ఎట్లా నా వల్ల కాదు నాయన కొమ్ము వచ్చి ఫస్ట్ కొమ్మలు చెరిపా ఎవరు రాడు ఏంది చచ్చినావా అన్నం తిన్నావా పీ తిన్నావా భూమి బొక్కడే పెద్ద అక్క దెబ్బకి నువ్వు నీ దశగా నువ్వేస్తా పడవద్దా బొక్క కప్పు నాకు మళ్ళీ వేసుకోకుండా వల్ల ఏది నచ్చినావా మధ్యాహ్నం బిర్యానీ తిన్నావా ఏం తిన్నావా నాలుగు తినేసి బయట నీకు బిర్యానీ ఇవ్వలేదనే కదా ఇదంతా చేస్తున్నావు నువ్వు తినే అంత పలిచినావా అక్క ఎవడ గ్యాస్ నేను చెప్తానా నేను కాదంటే నువ్వు నవ్వుతూ ఎట్లా నవ్వుతారా నువ్వు మన చూడ బోర్వెల్ వేయాలనుకుంటే నేను తీసుకెళ్ళిపో అటు మర్యాద పో శివ చెప్తున్నాను మర్యాదగా ఎవడో నువ్వు చూసినావా చూస్తారా దాన్ని ఏమైనా గ్యాస్ కనబడదు కదా అందుకు నువ్వు శివ నువ్వు చెప్తున్నా నువ్వే నువ్వే అరే దాని ఎన్ని రోజులైంది నువ్వు బాత్రూమ్ పోక గలీజ్ మాట్లాడతాను నువ్వు చేసింది గలీజ్ కదా అది కూడా ఏం తెలుసా బాంబులు వేసుకుంటూ తింటాడు చూడు చూడు అది ఈ నా కొడుకు 6 రోజులు పెట్టుకున్నాడు నెల పైల్స్ వచ్చిందా పైల్స్ వచ్చిందా ప్రాబ్లం అయితే హాస్పిటల్ పోతాం ఒకటి చెప్పాలా వాడి మీద ఎందుకు వస్తున్నావు నువ్వు నువ్వేం చూస్తున్నావు నా మీదకి ఇద్దరు నువ్వేం చూస్తున్నావు నా మీదకి 2 ఏళ్ళు చూడ నీకు తెలుసు కదన్నా ఒక నిమిషం ఆ బాంబులకిను సంబంధం తప్ప మళ్ళా చూడ మనుషులకి ఎప్పుడెప్పుడు ఏమేమైతే మనం చెప్పలేం నీకేమైనా అదే ప్రాబ్లం ఉండి ఇక్కడ లేడురా అక్కడ పోయాడు పెద్దమ్మల ఇంటి దగ్గర అమ్మాల ఇంటికి పోయి ఆడ గబ్బు పనులు చేసుకుంటే కూర్చున్నావు ఎవడైనా కంటిన్యూస్ గా అదే పని కూర్చుని దగ్గర మొత్తం మొక్కలన్నీ మాడిపోయాక ఈడి వల్ల అనుకున్నాను కూర్చుని దగ్గర మొత్తం మొక్కలన్నీ మాడిపోయాక ఈడి వల్ల అనుకున్నాను దరిద్రంగా మరి అంత ఉదయం చూస్తే పచ్చగా నిజమే అది ఎందుకంటే ఇక్కడే కంటిన్యూస్ గా 5 నిమిషాల్లోనూ పచ్చాలు చేసి ఉంటావు ఇదే మొత్తం దరిద్రం అయిపోయింది దీనికి వాషింగ్ కావాలి సోనం మార్చేద్దాం ఇది ఏంటిది నువ్వే క్లీన్ చేయాలి ఇది ఆకులు మొత్తం బ్రౌన్ 1,20,000 పెట్టి కొనింది నీ బాంబులకు కాదప్పా క్లీన్ చేయి కూర్చోలేం అని కాదు జెన్యూన్ గా చెప్తున్నావు సీరియస్ గా నువ్వే ఏంద్రా ఆపి ఆ పాప ఏంటంటే ఈ మొదలు పెట్టుకొని 8 నెలలు అయిందో 6 నెలలు అయిందో నీకెళ్ళంటే ఇప్పుడు గ్యాప్ అమ్మ పంది మాత్రం పలిచి చూసా నీ అమ్మ సచ్చికంటే నేను చెప్తాను ఇదిగా పేడ బొక్కడిపోయింది దెబ్బచ్చి ఇదిగా పేడ బొక్కడిపోయింది దెబ్బచ్చి చూడకాను మన సిగ్గులేదు నీకు పడిందేమదే అది చిల్లరగా తయారవుతున్నావు అంటే శివ ఇంకా దిగజారిపోద్దు ఇంకా దిగజారిపోద్దు ఇలాంటి పనులు చేస్తే చిల్లర అంటారు దిగజారిపోకపో ఈడు బొక్క ఏం చేస్తున్నాడు అక్క అంతనా నేను నిజం చెప్తాను నేను కాదు నీకు సిగ్గు లజ్జ మాన మర్యాద ఏమీ లేదు నీ ఒంట్లో నందు నీకు అర్థం కాలే వాడు బాంబులేసి మనల్ని చంపేయాలని ఉన్నాడు ఎట్లా మొన్న మేము నిమ్మి నేను
తుపాకు గన్తో దాంతో చంపేస్తుంది అట్లా ఇప్పుడు ఒరిజినల్ బాంబులతో చంపేస్తున్నాడు. వచ్చిన బాబులతో కాదు ఈయన కూడా లేదు నువ్వు వాడు కాదు, నువ్వే ఆ మూమెంట్ నువ్వే ఇస్తున్నావు. మూమెంట్ ఏ మూమెంట్ గా వాడు ఇట్లా ఎట్లా ఇట్లా అన్నాడని చెప్పినాడంటే అగో ఇది ఏంది ఇది? ఈ ప్యాంట్ ఇది ఉండు ఎట్లుంది ఇదేం ప్యాంట్ ఇదేం ప్యాంట్ చేతి వరన్న చండాలంగా ఈయన కూడా ఎట్లా రప్పించుకున్నామో కానీ మర్యాద పోతాయి కొంపలో. ఏ నువ్వు ఓవర్ చేయక ఇదేం బాగా ప్యాంటు నిజంగా నవ్వు ఆగట్లే. వాడు తెలిసి చేస్తాడు తెలిసి చేస్తాడు. సీరియస్ ప్రాబ్లం అది ఎన్ని రోజుల నుంచి వెళ్ళలేదు. అదైతే నిజం హాస్పిటల్ పట్టుకెళ్ళాల్సిందే. నేను అసలు పోలేదు. ఇప్పుడు పోతారు చూడు బాగా. ఇప్పుడు నువ్వు కాకపోతే ఎలా పోతావు? నిజమే. అందరికి చెప్పేద్దాం. అందరికి చెప్తావు. నువ్వు కిచెన్ లో పోయి బాంబులు వేద్దాపా. కిచెన్ లో అది ఏ బాంబులు శివా బాబు బాంబులు అంటే ఏ బాంబులు చేసి చంపి నాయన చెప్పేద్దాం. అందరికి ఫోన్ ఇచ్చేసి చెప్పేద్దాం. కామెడీ చేయక నాకు మలబద్ధకం ఉంది బాంబులే ఎవడో మోషన్ అవ్వట్లేదు. కొట్టడం అందరికి చెప్తా. పోయి నువ్వు సాగు అగో ఒకటి నుంచో ఈ రోజు తేల్చేద్దాందా. ఒకటి నుంచో ఈ రోజు తేల్చేద్దాందా. ఎందుకు సిగ్గుపడుతున్నావు? చేసేవన్నీ చేసావు కదా. బాత్రూమ్ పోను కిచెన్ కి ఎందుకు పోతావు? అందరికి చెప్పా. ఓ ఇంకా నీళ్ళ బాంబులు వేస్తాడేమో. చీ 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 చీ. ఇప్పుడు నాయన అసలు ఫస్ట్ హాస్పిటల్ పోలా నువ్వు. నీకేదో ప్రాబ్లం ఉందిరా. కామెడీ చేయకండి. పాపం ఏదో ప్రాబ్లం ఉంది అక్క. పైసా నువ్వేనా? నువ్వే ఇప్పుడు చూడరా జెన్యున్ మాట్లాడుకుందాం. ఇప్పుడు అక్కడ అంతసేపు వెళ్ళావు 2 నిమిషాలు రాలే. నువ్వు వచ్చాక ఎందుకు వచ్చింది? వాడని అంటావు. వాడు కాదు. వాడు అయ్యింటే నువ్వు లేకపోతే కాదని ఎట్లా చెప్తావు? నువ్వు వచ్చాకే. నువ్వే పరిశోధన మేడమా? నువ్వేమో డాక్టరా? నువ్వు వచ్చాకే. నువ్వే పరిశోధన మేడమా? నువ్వేమో డాక్టరా? నువ్వు దాని గురించి చూడు మొత్తం చిరిపోయింది కదా. ఏ బొంగులో ఉందాడు ఏమన్నా? ఏమ ఈడే ఇప్పుడు ఈడే ఈడే కన్నడ ఈడే. ఇప్పుడే అర్థమైందా ఎవరా? నీ ప్రాబ్లం నగదు కాను నేనైతే చెప్పేస్తారా? ఎందుకంటే వాడు రివెంజ్ తీర్చుకుంటాడు అనిపిస్తుంది. అందుకే నవ్వుతున్నా. నీ దానికి నేనేం బాధపడలేదు. నేనేమి నువ్వు రివెంజ్ తీర్చుకుంటే నేనేమి ఎఫెక్ట్ అవ్వ. నేనైతే నీకే చెప్తా. ఎఫర్ట్ నీది నువ్వు చేసింది అంత చాటేస్తాయి. ఎన్ని? 10, 20 ఎన్ని నిమిషాలు? 10 నిమిషాల్లో 10 కాదు 2 నిమిషాలు 20 వేసాడు. నీకు ఇంకో విషయం తెలుసా? బాంబులు కాంపిటీషన్ ఉంటుంది. దానికి ఏమైనా వాడేమైనా నిజంగా అదొక వరల్డ్ కప్. మలబద్ధకం ఉందా లేదా? మలబద్ధకం ఉంది కదా. ఏం బతుకమ్మా? మలబద్ధకము అంటే బాత్రూమ్ రాకూడదు. నెల అలా పక్కన పెట్టుకుంటావు. చండాలం మళ్ళా చూడు. మళ్ళీ ఈయన కొడుకు ఇచ్చాను అనుకోవాలి. వాడు కాదు. వాడు గంట నుంచి ఉన్నాడు. అప్పుడు లేదు వచ్చినప్పుడు ఎందుకు? ఎంత ప్రశ్న నీకు అంత డబ్బులు దాచుకుంటు నువ్వే డబ్బు వాడు ఏది వదిలిపెట్టాడు. ఏదైనా వాడికి అట్లే దాచుకుంటాడు. అంత డబ్బులు ఆస్తి దాచుకుంటాడు. ఈడ కడుపులు ఎంత దాచుకున్నాడు బాబా. చూడు పొట్ట చూడు ఎట్లా ఉబ్బిందో. గ్యాస్ వచ్చినట్టుంది. ఒకసారి
మేము వెళ్ళిపోతాం, అట్లా వేసుకుంటూ ఉంచుంటాడేమో. తక్కువ నువ్వు మళ్ళీ ఇట్లా మాట్లాడదు నువ్వు. వేసేవాడికి వీడికి లేదు, మనం మాట్లాడితే వచ్చిందంట. మాట్లాడదు కాదు, ఈడు ఉంటాడో నా భయమా. ఓకేలే, వాడు వెళ్ళిపోతాడు. చూద్దామా? చూద్దామా? కూర్చో. పోండి. పోతే పోతే అట్లా మళ్ళా వాడిని అన్నావు కదా. సరే వినిపో, నువ్వు పోరా. పోమను తెలుస్తుంది అప్పుడు ఎవరు కానీ. అప్పుడు మళ్ళా ఏమన్నా కానీ తేడా వచ్చింది అనుకో సరిపోతుంది. మళ్ళా ఒప్పుకుంటావు కదా. ఒప్పుకుంటా. ఈనాడు ఎవరికి చుట్టూ అబ్బా, ఆడపిచ్చింది నీది నీకే కదా. నిజంగా నేను కాదు ఈనాడు పుట్టి ఈనాడు నిజంగా నేను కాదు ఈనాడు పుట్టి ఈనాడు ఇప్పుడు అది లేడు. ఎవరు? కానీ నిజంగా వస్తుంది వస్తాంది మరి, పోరా అంటారా? నాకు కాదు, సౌండ్ వస్తుంది అంటానా. సౌండ్ కాదురా, నీ గ్యాస్ సౌండే అది. ఉండో ఉండో ఉండుకాయ ఏదో ప్రాబ్లం ఉందిరా నీకు. నన్ను నువ్వు వాళ్ళు చెప్పొద్దండు. నువ్వే కదా నిజం చెప్పు. కానీ నిజం ఇప్పుడు వస్తుందా? ఏదో ప్రాబ్లం వచ్చిందిరా నీకు. నాకే ప్రాబ్లం. ప్రాబ్లమే. హాస్పిటల్ అది కాదుకో, సౌండ్ ఊరిని ఆడొస్తుంది. అయిపోయాబు. కానీ ఏందో అడుస్తుంది ఏదో ప్రాబ్లం వచ్చింది నీకు. ప్రాబ్లం కాదు, నువ్వే ఫోన్ చేస్తాను. నువ్వు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. నువ్వు సిగ్గుపడుతున్నావు, ఇలాంటి విషయాలు సిగ్గుపడకూడదు. పైల్స్ ఏదైనా కూడా హాస్పిటల్కి వెళ్దాం. హలో నిమ్మి, ఒకసారా నిమ్మి, వీడికి ఏదో చాలా గ్యాస్ ప్రాబ్లం ఉంది, నెల రోజులను బాత్రూమ్ పోవట్లేదు అంట వాడు. అసలు నెలకు ఎవరని చెప్పిరా? దారా అర్జెంట్. ఇంకందరూ చెప్పేస్తాడు అయిపో. ఏం పెట్టేసిన ఒక ఆయనకి నువ్వుకో. అసలు నాకేం నిజంగా A few minutes later. నీకేమైనా స్మెల్ వస్తుందా? ఏంటి పిలిచినావు ఎంత కూర్చోద్దు. వాడంతా ఇక్కడ గ్యాస్ లీక్ చేసింది. అదిగో అదిగో. ఏమ్రా నువ్వు? అది సౌండ్ అప్పుడు చేస్తాను మరి. అదే సౌండ్ కాదు నాయన, కొంపస్ అన్నా. చిల్లరవన్నీ తిండము. వాడు సిగ్గుపడతాడు. మీ నెల రోజుల నుంచి వాడు బాత్రూమ్ పోట్లే, పైల్స్ ఏదో ఉంది. ఏమో చూపించుకోవాల్సిన అవసరం నెల అయిందా? ఏడినా నువ్వు కూడా నువ్వు నెల పోకుండా ఉంటాడు. ఇప్పుడు ఏం చూసావు? గంట నుంచి తేతలు నొప్పి నాకు. అదిగో అదిగో. ఏ రోతకు నన్నేళ్ళు పిలిచిరా నాయన. అందరికి చెప్పేద్దాము. అందరి మీద అదే, ఇంకందరి మీద మీ మీద ఆయన పెట్టి కొడతా అంటే కూడా. Yeah.